హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎండివల్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజైతే మేము ఉసిరికాయ పచ్చడి అనేది పడుతున్నాం అనమాట. అదే రావుసిరి అంటారు కదా, ఆ పచ్చడి అయితే పడుతున్నాము. చూడండి, దీనికి మనకి ఉసిరికాయలు అనేవి కడిగి పెట్టేసుకోవాలన్నమాట. మొత్తం అది తడి లేకుండా అయితే పెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఉప్పు, కారం, ఇంకా పప్పుల నూనె అంటారు కదా, మేము అది కూడా తీసుకుంటాం. అదే నూనె అయితే తీసుకుంటాం అనమాట. ఇంకా మనమైతే స్టవ్ వెలిగించేసుకున్న తర్వాత ఒక బాండీ తీసుకుని, ఆ బాండీలో ఆయిల్ ఏం వేయకుండానే మెంతులు వేసుకోవాలన్నమాట. చిన్న కప్పు మెంతులు. అలాగే అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత, మా మమ్మీ లాగా ఇలా చేయి పెట్టుకుని ఎవరు కలిపేస్తారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత మనకి జీలకర్ర వేసేసుకోవాలి. జీలకర్ర కూడా కొంచెమే తీసుకోండి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనకి ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి చెప్పాలంటే. మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అది కొంచెం చల్లారనివ్వాలి. ఇలా మనకి మంచిగా మిక్సీ జార్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం మనకి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుంటే ఇలా వస్తుంది. లాస్ట్ టైం మేము కాలీఫ్లవర్ పికిల్ పెట్టినప్పుడు ఉంటే అది నేను మీకు రెఫరెన్స్ కింద చూపిస్తున్నాను అనమాట. అది చల్లారే లోపు మనం ఈ ఏవైతే ఉసిరికాయలు ఉన్నాయి కదా, వీటికి మనం ఘాట్లు అనేవి పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి మంచిగా ముక్క అనేది ఊరుతుంది. అండ్ మీకు నాకులాగా ఎంతమందికి తినేయడం ఇష్టం గైస్, ముక్కలో కన్నా మనకి ఊరిన తర్వాత కన్నా ఒత్తిగా చాలా బాగుంటాయి కదా. ఇప్పుడైతే సేమ్ మనం ఆయిల్ తీసుకుని ఆ ఆయిల్లో దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి మంచిగా అది మనం ముక్క ఇలా నొక్కితే ప్రెస్ అవ్వాలి. సో అప్పుడైతే మనం అయిపోయినట్టే. అవును, ఏంటి పికిల్స్ అస్తమాను పెట్టేస్తున్నారక్క మీరు అంటారా? అవునండి, ఎందుకంటే మనకి బర్డ్ ఫ్లూ అవన్నీ వస్తాయి. ఇప్పుడు నాన్ వెజ్ కట్ కాబట్టి ఇంకైతే పికిల్స్ అయితే పెట్టుకుంటున్నాం మేము. వెల్లుల్లిపాయలు అయితే కొన్ని తీసుకున్నాము, అలాగే ఒక నిమ్మకాయ అయితే తీసుకోండి. సో ఇవి మనకి కొంచెం ఇలా వచ్చేయాలన్నమాట. మంచిగా ఈ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనమైతే తీసుకోవడమే. చూడండి, ఇలా నొక్కితే మనకి పీస్ అనేది మెత్తగా అయ్యింది కదా, అలా అవ్వాలన్నమాట. ఒక పక్క అయితే మనం పోపు అయితే పెట్టేసుకోవడమే. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఇంకా మనకి ఏదైతే స్టార్టింగ్లో పోపు వేసుకున్నాం కదా, మనకి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా చల్లార్చడానికి, దాన్ని మనం అయితే మంచిగా గ్రైండ్ చేసేసుకుంటే పౌడర్ ఇలా రావాలన్నమాట. ఆ పౌడర్ని మనం మంచిగా మిక్స్ చేసేయాలి. అండ్ మిక్స్ చేసేసిన తర్వాతకే మీకు చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. మా మమ్మీ అయితే పికిల్స్ చాలా బాగా పెడతారు అండ్ మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట. మేము అప్పుడే తినేసాము, చాలా బాగుంది ఆ ఊటతోనే. అండ్ ఇప్పుడైతే ఒక కప్ అయితే మేము కారం వేసుకుంటున్నాము. లాస్ట్ టైం కాలీఫ్లవర్ పికల్లో కొంచెం కారం ఎక్కువైంది, సో అందుకని ఈసారి మైల్డ్గా చేసుకుంటున్నాం అనమాట. చాలా బాగుంది. ఆయిల్ అయితే మనం ఎక్కువ పడుతుంది అనమాట. 2 కప్స్ కారం అయితే తీసుకుంటున్నాం మేము ఇక్కడ. సో అందుకే చికెన్ అయితే కట్ మా ఇంట్లో. అండ్ ఇప్పుడైతే ఉప్పు వేసేసుకుందాం గైస్. ఉప్పు అనేది మీకు తగినంత వేసుకోండి. కావాలితే 3 డేస్కి మనం మిక్స్ చేసుకోవచ్చు కదా. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి అప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుంది అనమాట. మంచి అరోమా వస్తుంది మనకి. అలా తినేసినా చాలా బాగుంటుంది గైస్, కానీ కొంచెం పుల్లగా ఉంటుంది, అంటే కొంచెం వగరగా. సో ఇంకా తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనం వెల్లుల్లిపాయలు, ఇంకా ఏవైతే మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపు కూడా వేసేసుకోవడమే. పోపు వేసేసుకుని మంచిగా కలిపేసి అది చల్లారే వరకు అయితే మనం సైడ్ పెట్టుకోవాలి. ఎందుకు అని అంటే చల్లారకుండానే బాక్స్లో వేసేయకూడదు కదా. సో అందుకు మంచిగా ఈ ఊటలోనే మనకి ఏదైతే మిగులుతుంది కదా ఆయిల్, ఆ అన్నం తింటే అబ్బా ఎంత కమ్మగా ఉంటుంది గైస్. 3 డేస్కి అయితే ఇంకా సూపర్ ఉంటుంది. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎండివల్ యూట్యూబ్ ఛానల్.